వరుస సెలవులతో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు సందడిగా మారాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆర్జిత సేవలో నిత్య పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు. నిత్య కళ్యాణం, లడ్డు ప్రసాదం కౌంటర్లు, కొండ కింద కళ్యాణకట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. వేములవాడలోని భీమేశ్వర స్వామి వద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సమ్మక్క సారలమ్మ జాతర దర్శనానికి ముందు వేములవాడకు వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటారు. దీంతోపాటు వరుస సెలవులు రావడంతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. స్వామివారికి కోడెమొక్కులు చెల్లించి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. లోపలికి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా నిర్మించిన సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకున్నారు. పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.